హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. మన జీవితం మొత్తం మన చేతి రాతలోనే ఉంటుందని చెప్తారు కొంతమంది అంటారు బ్రహ్మ రాతను ఎలా అయితే మార్చలేమో చేతి మాత్రం రాతను కూడా అలానే మార్చలేము అని చెప్పి కొంతమంది అంటుంటారు. కాదు చేతి రాతని మార్చుకోవడంతో పాటు జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, హ్యాండ్ రైటింగ్ కోచ్, హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున గారు అంటారు. మల్లికార్జున గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్ సార్. నిజంగా నా డౌట్ ఎప్పటి నుంచో, అంటే మీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి చూశాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి డౌట్ ఉంది. ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బ్రహ్మ రాతని మార్చలేము, చేతి రాతని కూడా మార్చలేము అని చెప్తుంటారు. ఇది నిజమేనా? అంటే ఒకసారి ఒక రైటింగ్ అలవాటు అయితే ఇంకా అది మనం మార్చలేము ఎప్పటికీ? బ్రహ్మరాత చేతిరాత ఒకటి కాదు. అందుకని బ్రహ్మరాత విషయం నాకు తెలియదు, కానీ చేతిరాతనైతే మాత్రం ఖచ్చితంగా మార్చవచ్చు. ఓకే. రీసెంట్గా 74 ఏళ్ల ఒక వృద్ధురాలకి నేను చక్కగా చేతిరాత మార్చితే ఆవిడ 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మీరు పరిచయం ఏంటి, నా జీవితం మరోలా ఉండేది అన్నారు. అంటే హ్యాండ్ రైటింగ్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్. ఎవరు నడవగలుగుతారో, మాట్లాడగలుగుతారో, ఎవరు సహాయం లేకుండా భోజనం చేయగలుగుతారో వాళ్ళందరూ సూపర్గా రాయొచ్చు. ఇది గుడ్ న్యూస్. ఓ నైస్, రైట్. సరే, ఇప్పుడైతే మనం హాట్ టాపిక్ ఏంటంటే ఇవాళ నుంచి దాదాపు పిల్లల స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందరూ బ్యాక్ టు స్కూల్ అని చెప్పి కొంతమంది పిల్లలు వెళ్తానికి ఇష్టం లేక ఏడుస్తున్న సీన్లు మనకు కనపడుతున్నాయి. అవును. సరే, ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోతుంది, అందరూ ఈ ఫాస్ట్ యుగంతో పరిగెడుతున్నారు. అవును. నాకు తెలిసి మా చిన్నప్పుడు అక్షరాభ్యాసం ఇట్లాంటివన్నీ పలక మీద రాయించేవాళ్ళు, Correct. ఇప్పుడు ట్యాబుల్లో రాయిస్తున్నారు. అవును. సో అంటే చేతి రాతని ఈ మనం రాసే చిన్నప్పుడు రాసే పలక అంటే స్లేట్ అంటారు. ఇప్పుడు మా పలక అంటే తెలుసలేదు చాలా మందికి. సో ఈ స్లేట్ మీద ట్యాబ్ మీద రాస్తే చేతి రాత డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందా? యా, పిల్లలు స్కూల్స్ మొదలైపోయినాయి కాబట్టి ఇంటికి రాగానే, అంటే పిల్లలు ఇంటికి రాగానే తల్లి టిఫిన్ బాక్స్ తర్వాత చెక్ చేసేది డైరీ, ఏం హోంవర్క్ ఇచ్చారు. మళ్ళీ పొద్దునే స్కూల్కి రెడీ అవుతుంటే లాస్ట్లో అడిగే క్వశ్చన్ కూడా అదే, హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నావు కదా అని. అంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే మనం అంతా అనుకుంటాం బెల్ట్లు, యూనిఫామ్లు, టైలు, షూస్ అంతా రెడీ చేసుకుంటాం. దాంతోపాటు మంచి స్కిల్స్ లైక్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. పలక మీద రాయడం అనేది లేకపోవడం వల్ల యాక్చువల్గా చెప్పాలంటే నా బిజినెస్ డెవలప్ అయిందని చెప్పచ్చు. పలక లేకపోవడం వల్ల, అంటే పలక లేకపోవడం అనేది ప్రస్తుతం సమాజం కోల్పోయిన ఒక దురదృష్టకరమైన విషయం. అది పలక ఉండుంటే, ఆ బలపమే ఉండుంటే నేను ఉండేవాడిని కాదు. అంటే ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఉండేవాడు కాదు. అంత అద్భుతమైన టూల్ అది. సో అంటే ఎవరైనా మొట్టమొదట ఆ బలపంతోనే రాయాలి. అవును. ఓకే. పెద్దవాళ్ళు ఈలో ఏబిసిడీలు రాసిస్తే పిల్లలు దాని మీద దిద్దితే వాళ్ళ అక్షరం ఒక్కటే నేర్చుకోవట్లా, ఆ పెద్దవాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళు మంచి చెడుల్ని కూడా వాళ్ళు పుణికిపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే అక్షరానికి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రోజుల్లో ఏ కాపీ రైటింగ్ బుక్ లోనే రాస్తారు, అది ఎవరో ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తారు. అది రాస్తున్నారు కాబట్టి ఆ లింక్ లేదు పెద్దవాళ్ళకి, అన్నయ్యకి, నాన్నకి, అమ్మకి, వీళ్ళకి మధ్యలో ఆ లింక్ తెగిపోవడానికి కూడా ఇది ఒక కారణం. ఓకే. సో ట్యాబ్ మీద రాయడం కంటే కూడా పలక మీద రాయడం 1000 times బెటర్. ఓకే సార్. అంటే ఇప్పుడు అంటే ఈ చేతి రాత రావాలంటే ఇక్కడ నర్వ్స్ ఏవో ఉంటాయి, తర్వాత బోన్స్ ఉంటాయి, ఇవన్నీ డెవలప్ అవ్వాలి బాగా అని చెప్తారు. సో మనం చిన్నప్పటి నుంచి ఆ బలపాన్ని వదిలేసి ఈ ట్యాబ్ మీద ఇచ్చే పెన్ ఏదో ఉంటుంది కదా, దానివల్ల ఈ డెవలప్మెంట్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా పిల్లలకి? ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఎక్కడెక్కడ గారాబం ఉంటుందో అక్కడక్కడంతా హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండదు. పిల్లల్ని గారాబం చేసి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా చేతిరాత రాదు. ఎందుకు మా పక్కింటి పిల్లడు రాస్తున్నాడు, వాడికి 4 ఏళ్లే, మా అమ్మాయికి 4 ఏళ్లే, మా బుడ్డోడికి 4 ఏళ్లే, వాళ్ళకి 4 ఏళ్ళు, ఇంకా ఒక సంవత్సరం తక్కువ ఉండేవాళ్ళు కూడా బాగా రాస్తున్నారు, మా పిల్లలకి రావట్లేదేంటి అని అనుకుంటే మీరు చెక్ చేయండి, మీ పిల్లలు గారాబంతో పెరుగుతున్నారు. గారాబం అంటే ఏంటంటే వాళ్ళ పనులు కనీసం బేసిక్ థింగ్స్, నీళ్లు ముంచుకొని వచ్చి కూర్చోవడం, అన్నంలో చేయి పెట్టి పప్పు కలుపుకొని తినడం, పూరిని తుంచుకొని తినడం, ఇలాంటివి ఎవరు చేయలేకపోతున్నారో వాళ్ళు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయలేరు. నో డౌట్ అబౌట్ ఇట్. హ్యాండ్ రైటింగ్ బాగా నేర్పించాలంటే 3 ఏళ్ల పైన పడ్డ పిల్లల చేత కనీసం వాళ్ళ పనులు వాళ్ళ చేత చేయించుకునేలా చూడండి. చేతిరాత చాలా మెరుగు అవుతుంది. సార్, ఇంకోటి పెద్దవాళ్ళు అంటే మన ఇళ్లలో కామన్గా మాట్లాడుకునే మాట ఏంటంటే, ఫాదర్ అంటాడు మీ మమ్మీ రైటింగ్ అలా ఉంది, నీది కూడా అలానే అయిందిరా అంట. మమ్మీ అంటది లేదా మీ నాన్న రైటింగ్ అలానే ఉంటుంది, నీ చేతి రాత అలానే వచ్చిందిరా అంట. నిజంగానేనా పేరెంట్స్ రైటింగ్ పిల్లలకి వస్తుందా?
అస్సలు రాదు. ఇది హెరిడిటరీ కాదు. ఓకే. రాకపోగా అమ్మా నాన్న కుడి చేతి వాటం వాళ్ళు అయినప్పటికీ అబ్బాయి ఎడం చేతి వాటంతో కూడా పుట్టచ్చు. అసలు చేతిరాతకి వంశపారంపర్యానికి ఆ సంబంధం లేదు. ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్ కాదు, ఎవరు నేర్చుకున్నా వస్తుంది. ఓకే. అయితే ఒక నిరక్షరాస్యుడు ఎవరో ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయిని స్కూల్కి పంపిస్తే హ్యాండ్ రైటింగ్ వస్తుంది కదా. సో అందుకని పేరెంట్స్ చేతిరాతకి పిల్లల చేతిరాతకి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళు పిల్లలకి చేతిరాత నేర్పడం ఎలాగో తెలియక భర్త భార్య మీద, భార్య భర్త మీద అపోహలు వేసుకోవడమే తప్ప ఖచ్చితంగా పేరెంట్స్ని బట్టి పిల్లల చేతిరాత ఉండదు. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంది ఏంటంటే చేతిరాతను బట్టి జీవితం ఉంటుంది అని మాట్లాడుకుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాబ్స్ వచ్చేసినాయి. ఇంకో 10 years తర్వాత అసలు పెన్ను మీద ఎక్కడ రాసే పరిస్థితి ఉండదేమో. అప్పుడు మరి ఎలా ఉండబోతున్నాయి మనుషుల జీవితాలు? యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ లేదు, ఇంకా మీరేం చేస్తున్నారని చాలామంది నన్ను భయపెట్టేస్తుంటారు ఆల్మోస్ట్. అలాంటి ఒక పరిస్థితిలో టెక్నాలజీని మనం వాడుకుంటున్న పరిస్థితుల్లో స్వీడన్ గవర్నమెంట్, స్వీడన్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే దాదాపుగా 2-3 టాప్ 2-3 కంట్రీస్లో ఎడ్యుకేషన్ విషయంలో ఉన్న కంట్రీ, ఇప్పుడు టెక్నాలజీని పక్కన పెట్టేసి ట్యాబులన్నింటిని బయటపడేసి పుస్తకాల మీద, పెన్స్ మీద, పెన్సిల్స్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి చేత్తో రాసినప్పుడు మెదడు కణాలు ప్రేరేపితం అవుతాయి. ఓకే. టైప్ చేసినప్పుడు రిటెన్షన్ ఉండదు, చేత్తో రాస్తే రిటెన్షన్ ఉంటుంది. ఓకే. టైప్ చేసినప్పుడు మనం మెసేజ్ని పంపిస్తాం, కానీ రాసినప్పుడు మన ఫీలింగ్స్ని కూడా పంపించగలుగుతాం. ఓకే. సో చేతి రాత చాలా అద్భుతమైన కళ. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కంప్యూటర్లైనా రానివ్వండి, ఎంత సాఫ్ట్వేర్ అయినా రానివ్వండి, ఏఐ రానివ్వండి, చాట్ బాటిల్ రానివ్వండి, చేతి రాతకు ఉండవలసిన ప్రాధాన్యత అది ఉంది. ఇప్పుడిప్పుడు ఇంకా పెరుగుతోంది కూడా. ఎందుకంటే మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లు కలిసి ఎంత మార్కెట్ చేస్తాయో నోట్బుక్స్, పెన్స్ అంత మార్కెట్ చేస్తాయి. అంటే ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ సర్వైవ్ అవుతుంది. దాని ప్రాముఖ్యత దానికి ఉంది అని అర్థం. ఓకే. ఓకే. ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఏం తేలిందంటే చేతిరాత రాస్తూ ఉన్నప్పుడు న్యూరాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి అస్సలు చేతిరాత మాత్రం రాయడం మర్చిపోకండి అంటారు. చాలా ఆసక్తికరమైన 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒకటి, జుకర్బర్గ్ ఎక్కడైతే కంప్యూటర్లు వాడటం లేదో అలాంటి కాలేజీలో చేరి చదువుకున్నాడు. టెక్ ఫ్రీ స్కూల్ అంటారు బోస్టన్లో. టెక్ ఫ్రీ స్కూల్కి వెళ్ళి అతను చదువుకున్నాడు. యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ట్యాబ్ ఇవ్వలేదు. అంటే లెర్నింగ్లో ఈ ట్యాబ్స్ అంత గొప్పగా రావని వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మన కొత్తగా 2వ సారి ప్రెసిడెంట్ అయిన అతను వాళ్ళ ఆఫీస్ కమ్యూనికేషన్ చేత్తో రాసిస్తున్నాడు. వేరే వాళ్ళైతే పిఎని పెట్టుకుని టైప్ చేసి పంపించేస్తారు. సో హీఈస్ రైటింగ్, అతను సొంతంగా రాస్తున్నా అంటే ప్రపంచం అంతా చేతిరాతకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. అని చిన్నప్పుడు మనకి, అంటే ఇప్పుడు స్కూల్స్లో ఏం చెప్తున్నారు తెలియదు కానీ మన చిన్నప్పుడు నువ్వు 10 సార్లు చదివినా ఒకసారి రాయిరా, 10 సార్లు చదివినా నువ్వు రాస్తే గుర్తుంటుంది అని టీచర్లు మనల్ని తన్నేవాళ్ళు. కరెక్ట్. అది నిజమే. అయితే అది 100% కరెక్ట్. చదివిందంతా రాసి చూసుకుంటే ఒకటి కాదు 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు అసలు అన్నీ గుర్తొస్తున్నాయా లేదా అని ఎగ్జామ్కి వెళ్ళడం ముందే తెలుస్తుంది. ఇచ్చిన టైంలో సరిగ్గా రాయగలుగుతున్నావా లేదా తెలుస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ఖచ్చితంగా రాసి చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఒక 3 సార్లు 4 సార్లు చదివితే మనకి ఎంత రిటెన్షన్ వస్తుందో ఒక్కసారి చదివింది రాసి చూసుకుంటే అంత రిటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ధారణ శక్తికి చేతి రాత అంత ఉపయోగపడుతుందని సైన్స్లో తేలింది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ నా సింపుల్ సిన్సియర్ సజెషన్, మీ అన్నయ్యలాగా మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నాను, చదవగానే ఖచ్చితంగా ఒక రఫ్ నోట్బుక్లో రాసి చూసుకోండి. దానివల్ల జరిగే ప్రయోజనం మీకు అద్భుతం జరుగుతుంది. సరే, అండ్ చిన్నప్పుడు మిత్ అనమాట, స్కూల్ చదివే రోజుల్లో మా అందరికీ ఉన్న మిత్ ఏంటంటే అప్పట్లో ఉండేవి, ఇప్పుడు రెనాల్డ్స్ పెన్తో రాస్తే రైటింగ్ బాగా వస్తుంది. అయితే అప్పట్లో ఈ మాంటెక్స్ సెల్లో గ్రిప్పర్ అని కొన్ని పెన్లు ఉండేవి సార్. మరి ఇప్పుడు ఉన్నాయో తెలియదు నాకైతే. ఆ పెన్తో గ్రిప్ ఉంటుంది, ఒక గ్రిప్ ఉంటుంది పెన్ చుట్టూతా, ఇంత చిన్న గ్రిప్ ఉంటుంది. సో ఆ గ్రిప్ తో రాస్తే ఇంకా బాగా వస్తుంది. లేదు దానికన్నా డెవలప్ అయిన పెన్స్ ని కొన్ని దాని రీఫిల్ చిన్న ఇది ఉంటుంది కదా, దాన్ని కొన అంటారు, అది సన్నగా ఉంటే సన్నగా వస్తుంది, లావుగుంటే అక్షరాలు లావుగా వస్తాయి. ఇలాంటి రకరకాల మిత్తులు చిన్నప్పుడు స్కూల్లో ఉండేవి. ఇవన్నీ నిజమేనా సార్? ఇందులో చాలా వరకు మిత్ కాదు కానీ చాలా వరకు నిజం ఉంది. ఆసక్తికరమైన విషయం చెప్తాను. 1983లో ఫ్రాన్స్ నుంచి రెనాల్డ్స్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. అప్పటి వరకు దారుణమైన, అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే దిక్కుమాలని రీఫిల్ పెన్స్ ఉండేవి. అవి రాయక చాలామంది రీఫిల్ వెనక్కి తిప్పి
ఊదేవాళ్ళు, గాలి ఊదేవాళ్ళు. కొంతమంది అయితే ఆ రీఫిల్ని వేడి చేసి ఇలా ఇదిలించి రాయడానికి మొదలు పెట్టేవాళ్ళు. షర్ట్ల మీద అంతా పడుతుండేవి. కరెక్ట్. చాలా మందికి ఐ మీద చొక్క పెడితే కనపడక పెద్ద సున్నాలు పెట్టడాలు, బొట్టు బిళ్ళలు పెట్టడం నేను చూశాను. ఒక్కసారి ఫ్రాన్స్ నుంచి రేనాల్డ్స్ ఆ బాల్ పాయింట్ పెన్ ఎప్పుడైతే వచ్చిందో దాని గ్రిప్ కూడా చాలా బాగుండేది. ఆ బ్లూ పోర్షన్ ఒకటి ఉండేది, పట్టుకోవడానికి చాలా బాగుండేది. అండ్ ఆ రాయడం కూడా 045 బోల్డ్ పెన్ అంటారు దాన్ని, నాకు బాగా గుర్తు. బోల్డ్ అంటే ఏంటంటే అంతవరకు సన్నగా రాసేదానికంటే అది కొంచెం బోల్డ్గా రాసేది, కొంచెం ముద్దగా పడేది అనమాట. అస్సలు బ్రేక్ వచ్చేది కాదు. మధ్యలో ఇలా గీత గీస్తే ఆ మధ్యలో ఎప్పుడు బ్రేక్ కనపడేది కాదు. ఆ ఈజీ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో ఉండడం వల్ల 045 అంటే మనకు స్ట్రోక్ ఆల్మోస్ట్ లైక్ 0.5 mm అనమాట. సో అంత బోల్డ్గా రాయడం వల్ల మనకి చాలా హాయిగా అనిపించేది. అక్కడి నుంచి రైటింగ్ మీద ఆ బాల్ పాయింట్ పెన్ మీద ప్రేమ పెరిగిపోయింది. మీరు చెప్పిన తర్వాత మాంటెక్సిల్ కానీ, యాడ్లు కానీ, ఫ్లెయిర్లు కానీ ఇవన్నీ తర్వాత వచ్చాయి. సో ఫస్ట్ మనకి ఇండియాకు చేరింది ఫ్రాన్స్ నుంచి ఆ రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్. అది చరిత్రలో నిలిచిపోయేది. ప్లస్ మీరు అన్న గ్రిప్ చాలా మంచిది. చాలా మంది పిల్లలకి పెన్ని పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం సరిగా రాకపోతే ఇప్పటికీ మార్కెట్లో గ్రిప్పర్లు అని దొరుకుతాయి. ఆ గ్రిప్పర్ తీసుకొచ్చి పెన్కి ముందు వైపు తొడిగి దాంతో పట్టి రాయిస్తే చాలా మంచి రైటింగ్ వచ్చేదానికి. అంటే పెన్ సరిగా పట్టుకుంటాం కాబట్టి ఆ అక్షరం మీద కూడా పట్టు వస్తుంది, దాన్ని సరిగా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పెన్తో రాసిన దానికి, పెన్సిల్తో రాసిన దానికి, అంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు పెన్సిల్తో రాస్తుంటే అది ఎక్కువసేపు పెన్తో రాయటం వల్ల ఏది ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది? 7-8 ఏళ్ల వరకు అయితే పెన్సిలే వాడతారు కాబట్టి ఖచ్చితంగా నా స్ట్రాంగ్ సజెషన్ పెన్సిలే. ఆ పెన్సిల్లో నేను 2 రకాల పెన్సిల్స్ చెప్తాను. ఒకటి పెన్సిల్ బాడీ, ఆ చెక్క ఏదైతే ఉంటుందో అది 3 యాంగిల్స్ ఉండి ట్రయాంగులర్ పెన్సిల్ అంటారు దాన్ని. ఆ ట్రయాంగిల్ పెన్సిల్ ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే ట్రయాంగిల్ షేప్ లో కొన్ని తయారు చేస్తాయి. అది ఒక స్పెషల్ పెన్సిల్. చిన్న పిల్లలకి 7-8 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఆ ట్రయాంగిల్ పెన్సిల్ ఇస్తే మనం 3 వేళ్లతోనే పెన్సిల్ పట్టుకుంటాం కాబట్టి ఒక యాంగిల్కి థంబ్, ఒక యాంగిల్కి ఇండెక్స్ ఫింగర్, ఒక యాంగిల్కి మిడిల్ ఫింగర్ కరెక్ట్గా పెన్సిల్ కూర్చోవడం వల్ల నాకు రాయాలనిపిస్తుంది, రాస్తున్న అక్షరం కరెక్ట్గా స్పష్టంగా వస్తుంది. రెండో పాయింట్, మరీ లైట్గా ఉండే పెన్సిల్స్ పిల్లలకి ఇవ్వకండి. మనం హెచ్బి అంటాం. హెచ్ అంటే లైట్, బి అంటే బ్లాక్. హెచ్ అంటే లైట్, బి అంటే బ్లాక్. ఈ రెండింటిని సమన్వయం చేసి మనం అయితే రాయగలుగుతాం, కానీ ఆ పిల్లలకి మరీ లైట్గా కనిపిస్తుంది. అది కొంచెం ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్స్ అని దొరుకుతాయి. ఆ పెన్సిల్స్లోనే ఎక్స్ట్రా డార్క్ అని ఉంటాయి. కొంచెం డార్క్ 2B లాగా, 1B కాకుండా 2B వరకు ఇవ్వచ్చు. కొంచెం థిక్గా పడి, కొంచెం నల్లగా పడి, ఆ బాడీ ట్రయాంగిల్ పొజిషన్లో ఉంటే చాలా కన్వీనియంట్గా రాయడానికి వీలుంటుంది. ఇవి 2 మంచి హ్యాండ్ రైటింగ్కి సహకరించే విషయాలు. సో అయితే సార్, చేతిరాతను బట్టి మనస్తత్వం ఉంటుందా? అది మారితే, అంటే చేతిరాత మారుతుంటే మనస్తత్వం కూడా మారుతుందా? ఇవి 2 ప్రతి టీచరు, ప్రతి మదరు, ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు. అందమైన బట్టలు వేసుకుని చాలా మంచి భాష మాట్లాడి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడి మీరు ఎవరినైనా కొద్ది కాలం మోసం చేయొచ్చు, లేకపోతే మీరు చాలా గొప్పవాళ్ళలాగా నటించొచ్చేమో. కానీ ఒకవేళ మీరు ఏదైనా చేత్తో రాసి నాకు ఇస్తే మీ మనస్తత్వాన్ని ఉన్నట్టుగా నేను చెప్పేస్తాను. దీని పేరు గ్రాఫాలజీ. ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలని, చెడు లక్షణాలని ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. ఇది ఒక వేగ్ స్టడీ కాదు, మెడికల్ డాక్టర్లు, సైకాలజిస్టులు కనిపెట్టిన శాస్త్రం. అందుకే అంటారు గ్రాఫాలజీ బుక్స్ కావాలంటే సైకాలజీ సెక్షన్కి వెళ్ళాలి అని. ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా మొత్తం మంచి లక్షణాలు ఉండవు. ఒక్కళ్ళకి కూడా పూర్తి చెడు లక్షణాలు ఉండవు. ప్రతి మనిషి మంచి చెడుల కలయికే. అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు మనిషిలో బయటకు వస్తూ ఉంటుంది. 49% మంచి ఉండి 51% చెడు లక్షణాలు ఉంటే వీడు చెడ్డవాడు అనేస్తాం. అంతేగాని ఆ 2-3% కొంచెం తేడా ఉండి మనం అనేస్తాం, కానీ వాళ్ళలో మంచి లేక కాదు, చెడు లేక కాదు. అయితే ఈ గ్రాఫాలజీ అనేది మంచిని చెడుని అద్దం ముందు ఒక మనిషిని ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది. దీని తర్వాత సైకాలజిస్టులకి, ఎక్స్పర్ట్స్కి, మెడికల్ డాక్టర్స్కి వచ్చిన ఒక అద్భుతమైన ఐడియా ఏంటంటే, మనం ఈ చేతిరాతను బట్టి ఒక మనిషి యొక్క మంచిని చెడుని విశ్లేషించగలుగుతున్నాం కదా. ఏ స్ట్రోక్ రాస్తే ఎలాంటి చెడు లక్షణం వస్తుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా.
ఆ చెడు లక్షణాన్ని తీసేసి అదే ప్లేస్లో మంచి క్వాలిటీ ఉన్న స్ట్రోక్ని ఏదైనా పెడితే, మంచి క్వాలిటీ ఉన్న మనిషి ఈ అక్షరాన్ని ఎలా రాస్తున్నాడు, ఆ మానవత్వం ఉండే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా రాస్తున్నారు, ఆ స్ట్రోక్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుందో చూద్దామని ఈ ఎక్స్పర్ట్స్ అంతా రీసెర్చ్ చేశారు. ఓకే. అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే చేతి రాతలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో మార్పులు వస్తాయి. దాని పేరు గ్రాఫోథెరపీ. ఓకే. ఎవరైనా ఈ వీడియో చూడగానే గూగుల్ ఓపెన్ చేసి గ్రాఫోథెరపీ అని గూగుల్ చేయండి. ఓకే. చేతి రాతలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో శాస్త్రీయంగా మార్పులు తీసుకురావచ్చు. ఓకే. మా ఫేవరెట్ లైన్ ఏంటంటే చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే. ఉదాహరణకి బాగా ఎప్పుడు కోపపడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అరిచేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూస్తే స్మాల్ టీ రాసినప్పుడు ఆ రాసే అడ్డగీత ఉంటుంది చూసారా, అది కొంచెం కుడివైపు కనపడుతూ ఉంటుంది. దాన్ని నేను ఒక డాక్టర్ లాగా, ఒక ఎక్స్పర్ట్, ఒక గ్రాఫోథెరపిస్ట్ని కాబట్టి నేనేం చెప్తానంటే, మీ ఎమోషన్స్ని మీరు కాకపోతే ప్రపంచంలో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ఒక రైటింగ్ ఎక్స్పర్ట్గా నేను సజెస్ట్ చేస్తాను, టీ క్రాస్ బార్ ఎడం వైపు కుడివైపు బ్యాలెన్స్డ్గా ఉండేలాగా రాయండి, కొంచెం ఎత్తులో రాయండి, కొంచెం పొడుగ్గా రాయండి నేను సజెస్ట్ చేస్తే 21 days ఎవరు ప్రాక్టీస్ చేసినా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి వచ్చే ఆ మెదడు యొక్క సంకేతాలు ఇలా వచ్చి ఆ మెదడు ఈ కండరాల ద్వారా, ఈ నర్వ్స్ ద్వారా, మజిల్స్ ద్వారా వచ్చి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి చూసారా, దాని దగ్గర పెన్సిలో పెన్నో మార్కరో ఏదో ఉంటుంది, దాంతో ఇలా కదిలిస్తాం. అది రైటింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే చెయ్యి రాసేస్తుందేమో అనుకుంటారు. చేతికి అస్సలు హ్యాండ్ రైటింగ్ రాదు. హ్యాండ్ రైటింగ్ అంతా ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. సో మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆ మనస్తత్వం ఎలా ఉంటుందో అదంతా చేతి రాతలో పడాల్సిందే. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీసే కాదు, మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పెద్ద క్రిమినల్ని పట్టుకోవాలి అంటే ఒక 10 మందిని అనుమానిస్తూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి కానిస్టేబుల్స్ని ఆ 10 మంది ఇళ్లకి, ఆఫీసులకి పంపించి వాళ్ళు ఎలాంటి రైటింగ్ రాస్తున్నారో వాళ్ళ డైరీలు, వాళ్ళ పేపర్లు అన్నీ పట్టుకొస్తారు. ఎక్స్పర్ట్కి ఇస్తే ఈ ఎఫ్ఐఆర్ చదివి వీళ్ళ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ చూసి ఎవరు ఆ నేరం చేశారో పట్టేయచ్చు. అది గ్రాఫాలజీ యొక్క పవర్. ఒక టీచర్కి ఎందుకు తెలియాలి, మదర్కి ఫాదర్కి ఎందుకు తెలియాలి అంటే, ఆ నెగటివ్ స్ట్రోక్స్ ప్లేస్లో పాజిటివ్ స్ట్రోక్స్ మనం ఇచ్చి పిల్లల చేత రాయించగలిగితే చేతిరాత ఫిజికల్గా మారడమే కాకుండా వాళ్ళ మనస్తత్వంలో కూడా మార్పులు వస్తాయి. ఇక్కడి నుంచి నేను ఆ స్ట్రోక్ చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఇందాక చెప్పిన దానికి రివర్స్ ఇక్కడికి వెళ్తుంది. అది రివర్స్ మెకానిజం అవుతుంది. దాని పేరు గ్రాఫోథెరపీ. ఎంత అద్భుతమైన శాస్త్రం ఇది. ఓకే. సార్, అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం దీంతో పాటే ఈ పిల్లల హ్యాండ్ రైటింగ్స్ మనం పెన్తో అయితే, పెన్సిల్ అంటే చాలా మంది నేను చూస్తుంటాను, కొంతమంది ఇటు జూమ్ చేయ కొంచెం, పెన్నుని కొంతమంది ఇలా పట్టుకుంటారు. ఓకే. కొంతమంది ఇలా పట్టుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ ఇట్లా కూడా కొంతమంది రాస్తారు. సో దీన్ని బట్టి కూడా మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. అసలు పెన్ను పర్ఫెక్ట్ పొజిషన్ ఏంటి, ఎలా పట్టుకోవాలి? నేను చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కొంతమంది ఇళ్లలో గమనించినప్పుడు చూస్తాను, హ్యాండ్ రైటింగ్ తర్వాత నేర్చుకుందరు కానీ ముందు అసలు పెన్ ఎలా పట్టుకోవాలి నేర్చుకోండి అని చెప్తాను. పెన్ను పట్టుకోవడానికి 3 మంచి విషయాలు నేర్పిస్తా. ఒకటి, పెన్ ఎప్పుడు పట్టుకున్నా టిప్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి పట్టుకోవాలంటే, ఆ ఇండెక్స్ ఫింగర్ మీద మీకు ఒక మొదటి అడ్డగీత కనబడుతుంది చూసారా, ఇంత దూరం వదిలేసి పట్టుకోవాలి. ఎక్కడ ఎవరు పెన్ పట్టుకుంటారో వాళ్ళందరికీ మంచి రైటింగ్ వస్తుంది. అంతకంటే దగ్గర పట్టుకుంటే నేనేం రాస్తున్నానో నాకు కనపడదు కాబట్టి తలని బాగా పేపర్ దాకా ఉంచేసి రాస్తాను. దానివల్ల కళ్ళ నొప్పులు వచ్చి, మెడ నొప్పి వచ్చి, ఆ నొప్పి వీపుకి వెళ్ళడానికి 45 నిమిషాలు పడుతుంది. అదొక పెద్ద ప్రమాదం. రెండో ఇంపార్టెంట్ పాయింట్, 3 వేళ్లతోనే పట్టుకోవాలి. ఈ మిడిల్ ఫింగర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. మీరు గమనించండి, ఎక్కువ మంది పిల్లలు ఈ రోజుల్లో ఆ మిడిల్ ఫింగర్ కుడివైపు పెట్టి రాస్తున్నారు. అది చాలా ప్రమాదం. కింద నుంచి ఏమీ సపోర్ట్ లేకుండా పెన్ పట్టుకుంటే 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవ్వరూ రాయలేరు. 10 నెలలు కష్టపడి ఇంత విజ్ఞానాన్ని సంపాదించి 1.5 గంటల నుంచి 3 గంటల సేపు రాసే ఎగ్జామ్లో 20 నిమిషాల తర్వాత చేయని పెడితే ఇంకేమైనా ఉందా? ఎంత లాసో గమనించండి. ఆ ప్రభావం ఆ ఒక్క విద్యార్థి మీదే కాదు, పేరెంట్స్ మీద పడుతుంది, ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది, మళ్ళీ తర్వాత సమాజం మీద కూడా పడుతుంది. అందుకని ఖచ్చితంగా పెన్నుని సరిగ్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మిడిల్ ఫింగర్ కింద పెట్టి, తంబెడం వైపు, ఇండెక్స్ ఫింగర్ కుడివైపు ఇంత దూరం వదిలిపెట్టాక ఇలా పట్టుకోవాలి. అలా పట్టుకొని రాస్తే మెడికల్ డాక్టర్స్ ప్రకారం, న్యూరో ఎక్స్పర్ట్స్ ప్రకారం
2:30 నుంచి 3 గంటల వరకు ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ కంటిన్యూస్గా రాయొచ్చు, మధ్యలో ఏమీ ఇబ్బంది లేకుండా. ఇది సైన్స్. మూడవ మంచి విషయం ఏంటంటే మిగిలిన 2 ఫింగర్స్ లోపలికి క్లోజ్ చేసి చేతిని ఏటవాలుగా పెట్టి కాగితం నుంచి కంటికి 25-30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ రాయాలి. 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ గ్యాప్ పెట్టి రాసిన, 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గ్యాప్ పెట్టి రాసిన ఆ ప్రభావం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీద కూడా పడుతుంది, పాడైపోతుంది. ఇలా పట్టుకుని రాయాలి. ఓకే 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 సార్, మంచి విషయం చెప్పారు. సార్ నెక్స్ట్ సార్, ఇప్పుడు దీంతో పాటు అంటే రైటింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, ఇప్పుడు అందరూ ఇంగ్లీషే వాడుతున్నారు, తెలుగు వాడతాం మానేశారు. సో ఇంగ్లీష్లో రైటింగ్స్లో రకరకాల రైటింగ్ ఉంటాయి, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఉంటాయి. కర్సివ్ రైటింగ్, నాన్ కర్సివ్, దాంట్లో కూడా ఫస్ట్ ఐ మీన్ దాని ఏమంటారు, ఫస్ట్ లైన్ ఏ, సెకండ్ లైన్ ఏ, థర్డ్ లైన్ ఏ, బి, ఇట్లా రకరకాల లైన్స్ ఉంటాయి. కర్సివ్ ఉంటుంది. సో అంటే దాన్ని బట్టి కూడా ఇందాక మనం మాట్లాడుకున్న ఈ మన మనిషి యొక్క గుణం ఉంటుందా? ఉంటుంది. దాన్ని బట్టి కూడా మన ఫ్యూచర్ కానీ లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ అయ్యేది ఉంటుందా? యా, హ్యాండ్ రైటింగ్ని బట్టి ఫ్యూచర్ ఎవరో చెప్పలేరు, కానీ రైటింగ్ కర్సివ్ రాసినప్పుడు మనం అనలైజ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే. నాన్ కర్సివ్లో అంటే ప్రపంచాన్ని, నాన్ కర్సివ్ రాసేవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రపంచం నన్ను చదవకూడదు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు, నేను ఇలాగే ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం నాన్ కర్సివ్ రాస్తారు. కొంతమంది ఫాంట్లు రాస్తారు, ఆర్టిస్టిక్ ఫాంట్లు రాస్తారు. అవి పిల్లల నోట్బుక్స్లో రాయించకూడదు. ఏదో గ్రీటింగ్ కార్డ్స్ రాసేటప్పుడు లేకపోతే ప్రాజెక్ట్ వర్క్లు చేసేటప్పుడు ఆర్టిస్టిక్గా నేను ఏదైనా ప్రజెంట్ చేయాలి, లేకపోతే ఉప్పు తీసుకుని నేల మీద హ్యాపీ న్యూ ఇయర్ అని చెక్కాలి, అలాంటప్పుడు ఫాంట్స్ వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్గా మీరు వాడే సైన్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ బుక్స్లో ఫాంట్లు లైక్ ల్యూసిడా అని, లేకపోతే ఇటాలిక్స్ అని, ఛాన్సరీ అని, ఇలాంటి ఫాంట్స్ వాడతారు. ఫాంట్స్ రాయడం వల్ల కంటెంట్ చచ్చిపోతుంది, క్రియేటివిటీ చచ్చిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, చైన్ ఎప్పుడుతుంది. కాబట్టి చిన్నపిల్లలు రాసే రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్లో ఫాంట్లు కాకుండా నాన్ కర్సివ్ రాయించవచ్చు, జాగ్రత్తగా రాయించాలి. కర్సివ్ రాయిస్తే ఇంకా మంచిది. ఓకే సార్, ఇంకోటి నేను పేరెంట్స్ అందరి తరపున ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో వాళ్ళ పిల్లడు ఎవడో 10th 11th ఏజ్ వచ్చేసింది, రైటింగ్ చూస్తే దరిద్రం. వాడు రాసింది వాడే తిరిగి చదవలేడు. చాలా మంది పిల్లలకి ఆ ప్రాబ్లం ఉంటుంది. సరే, ఇప్పుడు స్కూల్లో టీచర్లు గతంలో, ఇప్పుడు స్కూల్స్ లేవు మనకు తెలిసిందే. గతంలో అంటే కేర్ తీసుకొని వాళ్ళు చేయబట్టుకొని రాయించేటోళ్ళు. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. పేరెంట్స్ ఏమో వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారు. సరే, అయినా సరే పేరెంట్స్ కొంత టైం తీసుకొని ఇప్పటికైనా పిల్లల రైటింగ్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? పిల్లల రైటింగ్ మార్పించాలి, పిల్లల చేత మంచి రైటింగ్ రాయించాలి అనుకున్న పేరెంట్స్ అందరూ ముందుగా వాళ్ళ మీద ప్రేమ చూపించి గారాబాన్ని పక్కన పెట్టి, నేను ఇందాక చెప్పినట్టు ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం మేము, ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ చేత చేయించడం ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెన్సిల్తో లేకపోతే బలపం తీసుకుని పలక మీద రాయడం, దిద్దించడం, ఇలాంటివి చేయించాలి. ఇసుక కొంచెం ఒక 1 ఇంచ్ హైట్లో ఒక స్టీల్ ప్లేట్లో పోసి పెద్దవాళ్ళు ఏదైనా రాసి ఈ పిల్లల చూపుడు వేలతో రాయిస్తే ఇసుక మీద శాండ్ రైటింగ్ అంటారు దాన్ని. ఆ శాండ్ రైటింగ్ చేయించడం వల్ల చాలా అద్భుతంగా వస్తుంది. అలాగే క్లే మోల్డింగ్ అని ఉంటుంది. ఒక క్లే తీసుకుని దాంతో ఏ అనే అక్షరం, ఎల్ అనే అక్షరం, టీ అనే అక్షరం, ఇలా ఆ క్లేతోనే అక్షరాల షేపులు చేయించడం ద్వారా వాళ్ళు చూసి తెలుసుకోగలుగుతారు, చేసి తెలుసుకోగలుగుతారు. అంటే పిల్లలు 3 రకాలుగా ఉంటారు, ఆడిటరీ, విజువల్, కైనెస్థెటిక్ అని. ఈ 3 అంశాలు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఆ పిల్లలకి అక్షరం అనేది మైండ్లోకి వెళుతుంది. ఒక్కసారి అక్షరం ఎలా ఉంటుంది, దాని స్వభావం ఎలా ఉంటుంది, దాని ఆకారం ఎలా ఉంటుందని పిల్లలకి అర్థమైపోయిన తర్వాత పెన్సిల్తో రాసినా రాయగలుగుతారు, నీళ్ల మీద అయినా రాయగలుగుతారు, అన్నం తినేటప్పుడు పప్పు తిన్నప్పుడు ఒక లేయర్ ఏర్పడుతుంది చూసారా, దాని మీద వేలుతో కూడా రాయగలుగుతారు. ఎనీ ప్లాట్ఫామ్ చాలా బాగా రాయగలుగుతారు. అంటే ముందు మనం పేపర్ మీద కాకుండా ఆ బ్రెయిన్లోకి ఆ అక్షరం షేప్, ఆ ఆకారం, దాని స్వభావం అర్థమయ్యేలాంటి యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించి అలాంటి పనులు చేసేలాగా ఉపక్రమించాలి. అప్పుడు చేతిరాత బాగా వస్తుంది. మీరు అన్నారు 10th 11th హ్యాండ్ రైటింగ్ సరిగా రావట్లేదని. సిఏ రాసే పిల్లలు, చార్టెడ్ అకౌంటెన్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ అంటే సివిల్ సర్వీసెస్ రాసే పిల్లలు అంతా బాగుందండి, మా వాడు హ్యాండ్ రైటింగ్ ఒక్కటే బాగాలేదని వచ్చేవాళ్ళు 100ల్లో ఉంటారు. ఆ హ్యాండ్ రైటింగ్ రిపేర్ చేసుకున్న తర్వాత సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు నా స్టూడెంట్సే డజన్లలో ఉన్నారు.
2005 నుంచి నిన్న మొన్నటి ముజామిల్ ఖాన్ వరకు ఎంతోమంది రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఆ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనమైన దాన్ని ఆ రైటింగ్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా దే హ్యావ్ క్రాక్డ్ ఇట్. ఓకే, అంటే చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు కొన్ని బుక్స్ ఉంటాయి సార్, లైక్ ఇంత సైజ్ బుక్లో లైన్స్ ఉంటాయి, వాటిని ఏదో అంటారు కాపీ రైటింగ్ బుక్స్, అవి రాస్తాం వల్ల కూడా కొంత రైటింగ్ డెవలప్ అవుతుంది. కొన్ని ఈ లైన్ మీద అక్షరాలు అంటించి రాయాలి, లేకపోతే నిలువుగా, ఇలాంటి వాటి వల్ల కూడా అవుతుంది. అలాంటివి వర్క్ అవుతాయా సార్? కాపీ రైటింగ్ బుక్స్ కూడా మంచిదే, కానీ కాపీ రైటింగ్ బుక్లో చేయించడం కంటే ముందు 2 పనులు చేయాలి. ఒకటి, ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా తిప్పగలుగుతున్నారా లేదా, చెయ్యి బాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుందా లేదా చూసుకోవాలి. 2, దానికంటే ఆ పుస్తకంలో రాయించడం కంటే ముందు పలక మీద కానీ శాండ్ మీద కానీ బేసిక్ స్ట్రోక్స్ కానీ చేయించిన తర్వాత అప్పుడు కాపీ రైటింగ్ బుక్స్కి వెళ్ళాలి. ఆ కాపీ రైటింగ్ కూడా చాలా శాస్త్రీయంగా నిరూపించబడింది అయి ఉండాలి. ఆ కాపీ రైటింగ్ ఎప్పుడు ఫాంట్లని పైన పెట్టి ఆ పిల్లల్ని ఆ ఫాంట్ని కాపీ చేసేలా కాకుండా ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ చేత్తో రాసిన అక్షరాలు చూసి వాళ్ళు అలాంటివి నేర్చుకోగలిగితే కాపీ రైటింగ్ బుక్స్ వల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే బిగినింగ్లోనే కాపీ రైటింగ్ బుక్స్ ఇచ్చేస్తే హ్యాండ్ రైటింగ్ ఎక్కడ ఇంప్రూవ్ కాదు. సరే, ఇంకోటి, చాలామంది పిల్లలు రాస్తున్నప్పుడు ఇట్లా గట్టిగా ఒత్తిపెట్టి రాస్తారు. ఎంత ఒత్తి పెడతారంటే కార్బన్ పేపర్ అవసరం లేకుండా వెనకాల పేజీ మీద వెళ్ళి దాని ఇంప్రెషన్ పడిపోద్ది. సో అలా ఒత్తి పెట్టి రాస్తే ఈ ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? హ్యాండ్ రైటింగ్ చెడిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల? నా ఈ 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో 5 లక్షల శాంపిల్స్ చూశానండి. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో 76% ఆఫ్ ద చిల్డ్రన్ బాగా ఒత్తిపెట్టి రాయడం నేను గమనించాను. ఇప్పుడు మీరు గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళ హ్యాండ్ రైటింగ్, మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ లేదా మీ హ్యాండ్ రైటింగ్ చూసి నిన్న మొన్న రాసింది ఏదైనా ఉంటే చెక్ చేయండి. ఆ పేపర్ వెనక్కి తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది, ఉబ్బెత్తుగా కనబడుతుంది. 2-3 కాగితాలు, కొంతమంది అయితే బాబోయ్ 5-6 కాగితాలు తిప్పినా సరే ఆ ఇంప్రెషన్ కనబడుతుంది. అది ప్రమాదం. హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఎంత అద్భుతంగా రాసినా హెవీ ప్రెషర్ యూస్ చేస్తే మీకు నష్టం తప్ప లాభం లేదు. హ్యాండ్ రైటింగ్ బాగా నేర్చుకున్న తర్వాత హెవీ ప్రెషర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే 2 నష్టాలు. ఒకటి, 10 నుంచి 15 నిమిషాల్లో చేయి నొప్పెడుతుంది. ఒత్తిపట్టి రాస్తున్నాను అంటే అర్థం ఏంటంటే బాగా గట్టిగా పట్టుకుంటున్నాను అని అర్థం. ఇన్స్ట్రుమెంట్ మీద ఎంత ప్రెషర్ పడుతుందో అంతే ప్రెషర్ పేపర్ మీద పడుతుంది. కాబట్టి 10-15 నిమిషాల్లో ఈ ప్రెషర్ అంతా ఎక్కువైపోయి నేను పెన్నుని పడేసి ఇలా విదిలించాలనిపిస్తుంది. ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదన్నమాట. రక్త ప్రసరణని మనం ఆపేస్తున్నాం పెన్నుని గట్టిగా పట్టుకోవడం వల్ల. అది ఆగినప్పుడు అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా కానివ్వండి, ₹1,00,00,000 ఇస్తానన్నా సరే మనం పెన్నుని పడేసి చేతిని విదిలించాల్సిందే. ఆ మజిల్స్ అలా రిలాక్స్ చేసుకోవాల్సిందే. రెండో ప్రమాదం, స్పీడ్ తగ్గిపోతుంది. ప్రపంచంలో ఇంతవరకు బాగా ఒత్తిపట్టి కూడా స్పీడ్గా రాసిన వాళ్ళు ఎవరు లేరు. బాగా ఒత్తిపట్టి నేను స్పీడ్గా రాస్తానంటే పేపర్ కూడా చిరిగిపోతుంది. సో లైట్గా, మరీ లైట్గా కాదండి, మీడియం ప్రెజర్ పెట్టి కన్వీనియంట్గా నేను అప్పటిదాకా నేను నేర్చుకున్న ఆన్సర్స్ని చాలా కంఫర్టబుల్గా పేపర్ మీద ప్రజెంట్ చేయగలగాలి. అంటే ప్రెజర్ ఎక్కడ తగ్గాలి, పేపర్ మీద తగ్గుతుంది. ఓకే సార్, ఇందాక మీరు ఇంకో పాయింట్ చెప్పారు. సో ద స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, పాపం వాళ్ళకి టైం తక్కువ, రాయాల్సింది ఎక్కువ ఉంటుంది. ఆ కంగారులో వాళ్ళు స్పీడ్గా రాయాలి, తప్పదు. స్పీడ్ ప్రపంచం. స్పీడ్గా రాస్తే ఆబ్వియస్లీ రైటింగ్ అంతా బాగా రాదు. అవును, స్పీడ్గా రాయాలి, రైటింగ్ కూడా బాగా రావాలంటే ఏమన్నా టిప్స్ చెప్తారా సార్ పిల్లలకి? స్టేట్ బోర్డు ఉంటుంది, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, సింగపూర్ బోర్డు, అవి ఇవి ఉంటాయి. ఏ బోర్డు అయినా సరే ప్రపంచంలో ఇంతవరకు, అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, పిల్లవాడికి టైం సరిపోకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి అనేది ఉండదు. చాలామంది పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఈ బడుద్దాయిలు ఇంటికి వచ్చి ఏం చెప్తారంటే ఎగ్జామ్ రాశాక, అమ్మ అన్నీ వచ్చిన ప్రశ్నలే వచ్చాయి, అన్నీ తెలిసినవి వచ్చినాయి డాడీ, ఇంకొక 10 minutes ఉంటేనా అంటారండి వీళ్ళు. ఇది అబద్ధం. ఎందుకంటే ఏ టీచరు వీళ్ళకి టైం సరిపోకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలని ఎవరు అనుకోరు. 2 మార్కుల క్వశ్చన్స్ ఎన్ని ఇవ్వాలి, 8 మార్కుల క్వశ్చన్స్ ఎన్ని ఇవ్వాలి, మల్టిపుల్ చాయిస్ ఎన్ని ఇవ్వాలని కరెక్ట్గా ఒక సిస్టమ్ ఉంటుంది. 3 గంటల ఎగ్జామ్లో 2 గంటల 50 నిమిషాలకే పేపర్ కంప్లీట్ అవ్వాలి, యావరేజ్ స్టూడెంట్ కూడా ఇలా కంప్లీట్ చేయాలని మైండ్లో పెట్టుకుని ఫ్రేమ్ చేస్తారు. టైం సరిపోవట్లేదు అంటే అర్థం ఏంటంటే మీకు వేగంగా రాయడానికి అంత ప్రాక్టీస్ లేదు అని అర్థం. కరెక్ట్గా చెప్పాలంటే ఆన్సర్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టారే కానీ హ్యాండ్ రైటింగ్తో కూడా బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళలేదు అని అర్థం. పరీక్షలకు
పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటంటే ఆన్సర్స్ బాగా చదువుకోవడం ఒకటి, ఆ రాసిన ఆన్సర్స్ అన్నిటినీ నేను ఇచ్చిన టైంలో రాయగలుగుతున్నానా లేదా అని చెక్ చేసుకుని వెళ్ళడం ఒకటి. ఓకే. అంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీ పరీక్షల ప్రిపరేషన్లో ఒక అంతర్లీనంగా ఉండే ఒక అద్భుతమైన భాగం. సో ఈ మెసేజ్ పిల్లలకే కాదు టీచర్స్కి కూడా అవ్వాలి, టీచర్స్కి, పేరెంట్స్కి. ఎందుకంటే ఈ రోజుల్లో మందంతా బట్టి పట్టే విధానం అయిపోయింది. అవును, చదవాలి, అక్కడ తుమ్మి రావాలి అంది. కానీ ఈ మీరు చెప్పినట్టు చక్కగా కూర్చోబెట్టి రైటింగ్ ఇంపార్టెంట్, రైటింగ్తోనే ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు సార్, నేను దాంట్లో కొంచెం మిమ్మల్ని డిఫర్ చేస్తాను. మీరు ఏమన్నారంటే 3 hours ఎగ్జామ్ ఎవరన్నా 3 hours-కే ఇస్తారు, 250లో ఎగ్జామ్ అయిపోవాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సార్, 100కి 100 మార్కులు రావాలని రాసే వాళ్ళే ఉన్నారు సార్. అవును, 100కి 100 ఖచ్చితంగా వస్తాయండి. 100కి 100 అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత రాస్తారు అనుకుంటాం మనం. కానీ సిస్టమేటిక్గా పెట్టే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే, చాలా ప్రొఫెషనల్గా పెట్టే ఎగ్జామ్స్, ఒక క్వశ్చన్ ఇచ్చి రెండో క్వశ్చన్ ఇవ్వరండి, క్వశ్చన్ పేపర్ ఉండదు అసలు, ఆన్సర్ బుక్కే ఉంటుంది. ఒక క్వశ్చన్ ప్రింట్ చేస్తారు, ఒక 5 లైన్లు రాయాలంటే 5 లైన్లు గ్యాప్ ఇచ్చి అక్కడ సెకండ్ క్వశ్చన్ ప్రింట్ చేస్తారు. నువ్వు 50 లైన్లు రాయడానికి మన స్టేట్ బోర్డు వరకు చూసుకుంటే ఆ పరిస్థితి లేదు కదా సార్. ఎవరైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్కి టైలర్ మేడ్ ఆన్సర్ అంటారు దాన్ని. అవునవును, అది రాయాలి. ఉదాహరణకి నీ పేరేంటి అని నేను ఉదాహరణకి నీ పేరేంటి అని అడిగారు అనుకోండి, నా పేరు వై మల్లికార్జునరావు సరిపోతుంది. కానీ కొంతమంది చాలా మార్కులు తెచ్చుకోవాలని అత్యుత్సాహం అంటే తీసుకొని కూడా రాస్తారు. అది తప్పు. అత్యుత్సాహం అంటే ఏంటంటే, నేను పుట్టినప్పుడు మా అమ్మకి ఈ పేరు పెడదామనుందిట, మా నాన్న ఇలా అనుకున్నారంట, కానీ మా అమ్మ వాళ్ళ నాన్న మాత్రం ఇలా అన్నారు, కానీ మా మామయ్య మాత్రం ప్రపంచంలో గొప్ప వాళ్ళందరికీ ఇలాంటి పేర్లు ఉన్నాయి, లేదా న్యూమరాలజీ ప్రకారం ఇలాంటి పేర్లు పెడితే గొప్ప వాళ్ళు అవుతారని ఇంతమంది సజెస్ట్ చేయడం వల్ల నా పేరు A to Z రావు అని రాయకూడదు. నీ పేరు ఏమిటి అంటే పేరు రాయాలంతే. నీ పేరు వెనక అతల చరిత్ర ఏంటి, ఎవరు ఎలా అనుకున్నారు, 8 మార్కులు అని ఇస్తే అప్పుడు ఇదంతా రాయాలి. అంటే ఆన్సర్స్ రాయడం ముఖ్యం కాదు. అదేదో సినిమాలో చెప్పినట్టు అందరికీ ఆన్సర్లు వస్తాయి. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని దానికి కరెక్ట్గా తగ్గట్టుగా ఆన్సర్ రాసేవాడే హీరో. సో సార్ ఇంకోటి దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది, అంత ఇంగ్లీష్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎస్, కానీ నాకు కొంచెం భాషాభిమానం ఎక్కువ, నేను తెలుగు అంటే ఇష్టపడతాను. అదేదో సినిమాలో చెప్పినట్టు తెలుగు భాష చచ్చిపోయే పరిస్థితి వచ్చేసిందనే అనాలి. అవును, టు బి ఫ్రాంక్ అయితే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ స్కూల్ కన్నా వెళ్దాం సార్, ఏ స్టూడెంట్ దగ్గరికి వెళ్దాం, తెలుగులో వాడి పేరు వాడికి రాసుకోవడం రాదు సార్. కరెక్ట్. ఇది చాలా అంటే మరి పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లో పేరు రాస్తే ఇంగ్లీష్లో వస్తే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. కానీ దీనివల్ల రాను రాను వాడి మాతృభాషలో వాడికి రాయడం రాకపోతే మీరు ఇందాక నేను చెప్పినట్టు మెదడు పనిచేసే ప్రభావం వీటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం, హిందీ అంటే పిచ్చి, తెలుగు అంటే పెచ్చ. పెచ్చ అంటే ఏంటంటే పిచ్చి టు ది పవర్ ఆఫ్ పిచ్చి. ప్రపంచంలో ఎవరికైనా సరే వాళ్ళ మాతృభాష మీద అంత అభిమానం ఉండాలి. అది లేకపోతే తప్పు కాదు, నేరం. ఖచ్చితంగా ఉండాలి. అందరి పేర్లు రాయండి అని ఒక పేపర్ ఇచ్చాను ఒక స్కూల్లో. ఒక 40-50 మందికి పేపర్లు ఇచ్చి రాయడం మొదలు పెట్టండి, మీ పేరేంటో రాయండి అని. ఒక పేపర్లో నేను చదవలేకపోయాను. నాపరా సదరసనా అని. నాపరా సదరసనా ఏంటరా అంటే నా పేరు సుదర్శన్ అని రాయాలి. ఒక్క కొమ్ము కానీ ఒక్క దీర్ఘం కానీ ఒక్క గుణింత కానీ లేకుండా వాడు చేసిన ఒక చెత్త ప్రయోగం అది. అంటే వాళ్ళ మాతృభాషలో ఎవరైనా సరే ఖచ్చితంగా సుస్పష్టంగా మాట్లాడగలగాలి, ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాయగలగాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఫిన్లాండ్లో, స్వీడన్లో, ఆస్ట్రేలియాలో, ఈవెన్ దుబాయ్లో, ఎనీ డెవలప్డ్ కంట్రీ మీరు చూడండి, వాళ్ళ వెనకాతల ఉంటే ఒక పవర్ ఏంటో తెలుసా అండి? వాళ్ళ విద్యా విధానం అంతా మాతృభాషలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలో 200 దేశాలుంటే ఫిన్లాండ్ నెంబర్ 1 ఎడ్యుకేషన్లో. ఫిన్లాండ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవు. 2025లో ఇప్పుడు కూడా ఫిన్లాండ్ అనే దేశంలో, స్వీడన్ అనే దేశంలో నేను అక్కడికి వెళ్ళాను, ఆ ఊర్లలో కలిగి తిరిగాను. సైన్స్ నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, సారీ అండి ఇది కట్ చేయండి, సైన్స్ నేర్చుకోవాలన్నా, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలన్నా, సోషల్ స్టడీస్ నేర్చుకోవాలన్నా ఆ ఫిన్నిష్ భాష ద్వారా నేర్చుకుంటారు. స్వీడన్లో స్వీడిష్ భాష ద్వారా నేర్చుకుంటారు. ఒక్కసారి ఎవరైనా సరే మాతృభాషని పరిపుష్టం చేసుకుంటే ఈ ఇంగ్లీషు, హిందీ, స్పానిష్, లాటిన్ అనేవి చాలా ఈజీ అండి. ఎగ్జాక్ట్లీ. నేను కూడా మీలాగే స్కూల్కి వెళ్తే సార్,
స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని రాస్తుంది అక్కడ. అది ఎలా వస్తుంది? ఎల్కేజీలో చేర్పించానండి. ఇంగ్లీష్లో చెప్పడం కుదరదు కదా. గోడని చూపించి ఇది గోడ, దీన్ని ఇంగ్లీష్లో వాలని చెప్పాలి కదా. చెప్పాలి. ఆ గోడని తెలియాలి కదా అంటాను నేను. అదే సార్, ఎగ్జాక్ట్లీ. కన్ను అని తెలిస్తే అయ్యని తర్వాత తెలుస్తుంది. ముందుగా ఇంట్లో అమ్మ ఏమంటుంది, నాన్న ఏమంటారు, అక్కయ్య అన్న ఏమంటారు? కన్ను అంటారు, ముక్కు అంటారు, తల అంటారు. ఆ పదాలు తెలిసాక తలని హెడ్ అని, ముక్కుని నోస్ అని అంటారని మనం ఆ మాతృభాష ద్వారానే కదా వేరే భాష నేర్పించాల్సింది. ఆ మాతృభాష రావట్లేదు కాబట్టి మనకు పరాయి భాషలు రావట్లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ భాషలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అవును. హైదరాబాద్ లాంటి సిటీలలో 99% హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు ఒకటి కూడా సరిగా రాదు. అన్ని కలిపి మాట్లాడిస్తారు. అవును సార్. వాళ్ళ మాతృభాష ఉర్దూ బాగా నేర్చుకుంటే, వాళ్ళ మాతృభాష తెలుగు బాగా నేర్చుకుంటే, వాళ్ళ మాతృభాష మరాఠీ బాగా నేర్చుకుంటే మిగతావన్నీ అద్భుతంగా వచ్చేస్తాయి. ఓకే. ఇందాక మీరు అన్నారు వాళ్ళు ఫిన్లాండ్, స్వీడిష్ లాగా మన లాంగ్వేజ్లో కూడా గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు, సాంస్క్రిట్ అయినా లేకపోతే తమిళ్ అయినా, ఇంగ్లీష్లో లేదు మనకేంటంటే మనకి అక్షరాలకి గుణింతాలు ఉంటాయి. అవును అవును. చక్కగా కాగుడింతం, గాగుడింతం. నాకు తెలుసు అసలు అవి ఇప్పుడు స్కూల్స్లో ఉన్నాయో కూడా డౌట్. చాలా తక్కువ. ఇంగ్లీష్లో ఏముందండి, 26 అక్షరాలు అంతే సార్. మహా అయితే క్యాప్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి. మన దగ్గర చూడండి 52 అక్షరాలు. అచ్చుల్ని పక్కన పెడితే హల్లులకి ఒత్తులు, గుణింతాలు. వాటి వల్ల ఏమవుతుందంటే ఒక ఉచ్చారణ పెరుగుతుంది. ఓకే. మనకి సావేరు, శావేరు, షావేరు. ఇంగ్లీష్లో ఎస్ ఒకటే ఉంటుంది. అవును సార్, అవును. ఒక సౌండ్కి మళ్ళీ 2 అక్షరాలు ఉంటాయి. అవునవును సార్. కే ఉంటుంది, సి ఉంటుంది. కానీ మనకు అలా కాదు, ఒక సౌండ్కి 3-4 అక్షరాలు ఉంటాయి. అవును సార్. సా, శా, ష. చావేరు, చావేరు, అవును. సావేరు. చలిగా ఉంది అనాలి, చామంతి అనాలి, దాన్ని చామంతి అనకూడదు. చామంతి అనకూడదు. అవును సార్. సో చావేరు, చావేరు. అవునవును. జలుబు చేసింది, జలపాతం అనాలి. జాబిలి అనాలి, దాన్ని జాబిలి అనకూడదు. ఆ జారాసి పైన ఆ జారాసి పైన తావత్తులా ఉండేది. సో జావేరు, జావేరు. అంత అద్భుతంగా మన భాషని మనం నేర్చుకుంటాం కాబట్టి, అంత భాషని మనం ఔపాసన పడతాం కాబట్టి, ఇలా నేర్చుకుంటే పరాయి భాషలు ఏవైనా సరే ఆ భాషని మాతృభాషలాగా ఉన్న వాళ్ళకంటే మనం అందంగా మాట్లాడచ్చు. ఓకే. మన భాష నేర్చుకుంటే అదొక అదృష్టం. ఓకే సార్. సార్ అయితే మనం ఇప్పటి వరకు తెలుగు అక్షరాల గురించి మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ అక్షరాల గురించి మాట్లాడుకున్నాం. నెంబర్స్. ఎస్. సో నెంబర్స్ ఎన్నైనా మనకి 1 to 10 నెంబర్సే ఉంటాయి, ఇంకా 9 నెంబర్సే ఉంటాయి. వాటిని అడి తిప్పి రాస్తూ ఉంటాం. అవును. సో ఈ 1 to 9 నెంబర్స్ రాసే దాంట్లో కూడా రకరకాలుగా రాస్తారు మన వాళ్ళంతా. అవును. సో దీని గురించి ఏం చెప్పచ్చు సార్ మనం? అందరూ అంటే ఒక 80% మంది పిల్లలు 2ని Z లాగా రాసేస్తారు. 6 తెలియదు, 0 తెలియదు. 3 వేరా అంటే ఒక చిన్న పాము పిల్లలాగా ఇలా గీసేస్తారండి. అంటే ఆ అక్షరాలు ఎంత అందంగా ఉండాలో అక్షరాలతో పాటు నెంబర్లు కూడా ఉంటాయి. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందని రాయాలనుకోండి, ఆ 1947 అని రాయాలి కదా కరెక్ట్గా. ఆ 9ని 4 లాగా వేస్తే 1447లో స్వాతంత్రం ఏంటి అనే చాలా డౌట్లు వస్తాయి. అంటే ఆన్సర్ బాగా తెలిసిన విద్యార్థి కూడా తప్పులు పోతాయి ఇక్కడ. సో నేను ఇవన్నీ రాసి చూపిస్తాను మీకు, చూడండి. 0 అంటే ఇలా రాయాలి. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ క్లోజ్ చేయాలి. 0 ఎలా రాయాలంటే లోపల హైట్ ఎంత ఉంటుందో విడ్త్ కూడా అంతే ఉండేలా చూసుకోవాలి. 1ని మాత్రం ప్రింట్ లాగా రాయకండి, ఇలా చక్కటి నిలువు గీతతో రాయండి. 2 రాసినప్పుడు Z అయిపోకుండా ఉండాలంటే చిన్న సర్కిల్ని ఎడం వైపు పెట్టి రాసి చూడండి. 3ని ఇలా పర్ఫెక్ట్గా రాయండి, ఎంత బాగుంటుందో. 4, 5 రాసేటప్పుడు ఒక్కొక్కటి 2 గీతల్లో రాయాలి. ఇది చూడండి, 4 ఇలా రాయాలి. ఇలా గీత గీసి ఆ లెస్ దాన్ సింబల్ లాగా చేసి అప్పుడు చేతిని లిఫ్ట్ చేసి వర్టికల్ లైన్ రాయాలి. 5 కూడా 2 స్ట్రోక్స్. పైనుంచి అడ్డగీతలాగా రాయకూడదు. ముందుగా క్రింది భాగాన్ని రాసి చేతిని పైకెత్తి అప్పుడు అడ్డగీత రాయాలి. 6 రాసినప్పుడు ఆ నిలువు గీత పైన స్పష్టం కనపడాలి. వీలైతే సి అనే అక్షరం లాగా మొదలుపెట్టి దాంట్లో సగానికి సర్కిల్ కంప్లీట్ చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. 7 రాసేటప్పుడు అడ్డగీత రాసి నిలువు గీతతో ముగించకండి. 7 రాసినప్పుడు అడ్డగీత తర్వాత ఏటవాల గీత రావాలి. అయిపోయాక చేతిని పైకెత్తి ఒక చిన్న అడ్డగీత రాయండి. 1కి 7కి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, 4, 5, 7, 4, 5, 7 ఈ 3 అక్షరాలు, ఈ 3 నెంబర్లు మాత్రమే 2 గీతల్లో రాయాలి, 2 గీతల్లో రాయాలి. మిగిలిన 7 నెంబర్లు ఒక్కొక్క గీతలోనే రాయాలి. 8 కూడా కొంతమంది 2 గీతల్లో రాస్తారు, అది తప్పు. 8 రాసినప్పుడు క్యాపిటల్ S ఎలా రాస్తారు? క్యాపిటల్ S లాగా రాసి ఎక్స్టెండ్ చేస్తే అద్భుతమైన 8 వస్తుంది.
9ని ప్రింట్ లాగా రాయకండి, ఒక సర్కిల్ వేసి ఒక చిన్న స్లాష్ లాగా రాసేయండి. ఇలా రాయాలి నెంబర్స్. ఇవన్నీ నేను మీకు రాసిస్తాను. ఓకే సార్. ఇక్కడే వేసేయచ్చు, మీరు రాసిస్తాను. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం దాని నుంచి చేతిరాత గురించి. అసలు చేతిరాత ఎంతకాలం క్రితం మొదలై ఉండదు సార్? ఒక 3500 సంవత్సరాలు అయిందండి. ఓకే. దానికంటే ముందు ఈజిప్షియన్స్, మనందరికీ వాళ్ళు తాతలు అనమాట. వాళ్ళు పాపం గీతలన్నీ గీసి హీరోగ్లిఫిక్స్ అంటారు. ఓకే. పెపీరస్ అనే దాని మీద ఒక పేపర్ లాంటిది, ఒక థిక్ లాంటిది దాని మీద గీతలు గీసేవాళ్ళు. దానికంటే ముందు మట్టి గోడల మీద పుల్లలు తీసుకుని చిన్న చిన్న బొమ్మలు వేసేవాళ్ళు. వీటన్నిటి హీరోగ్లిఫిక్స్ అంటారు. అక్కడి నుంచి మెల్లగా గ్రీక్ లాంగ్వేజ్లో ఆల్ఫా, లాటిన్ లాంగ్వేజ్లో, గ్రీక్లో, వీటన్నిటిలో కొన్ని కొన్ని అక్షరాలు ఉండేవి. వాటిని మనం ఇప్పుడు కూడా వాడతాం. ఫిజిక్స్లో వాటిలో ఆల్ఫా అంటాం, బీటా అంటాం. అవి ఉండేవి, అసలు ఇంగ్లీష్ లేదు. దాని తర్వాత ఏం చేశారంటే అందరికీ హాయిగా సునాయాసంగా చాలా కన్వీనియంట్గా ఉండేలాగా మనం ఏదైనా డిజైన్ చేద్దామని చెప్పి ఆల్ఫా నుంచి ఏ డిజైన్ చేశారు, బీటా నుంచి బి డిజైన్ చేశారు. అందుకే మనం చూడండి ఆ అక్షరమాలని ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్ అనే పదం కూడా ఆల్ఫా బీటా అనే దాని నుంచి వచ్చిందనమాట. అప్పుడు ఆ ఇంగ్లీష్ వచ్చింది. దాని తర్వాత చాలా చాలా మన భాషలు వచ్చేసినాయి. మనకు కూడా చాలా పాత చరిత్ర ఉంది. సంస్కృత భాషలకు చాలా సంస్కృత భాషలు, ద్రవిడ భాషలకు చాలా సంస్కృతి ఉంది. చాలా చాలా హిస్టరీ ఉంది. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే పిల్లలందరికీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఆ భాష ఎక్కడ పుట్టింది, అక్షరం ఎలా పుట్టింది, కాసేపు చదివితే ఆ హిస్టరీ చూస్తే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో. దాని మీద ఒక మంచి ప్రేమ పుడుతుంది, అక్షరం మీద ప్రేమ పుడుతుంది. నేను అందుకే అంటాను, మనం పుట్టకముందే అక్షరాలు ఉన్నాయి, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి. మధ్యలో మనం వచ్చి ఆ అక్షరాన్ని పిచ్చి పిచ్చిగా అస్పష్టంగా రాసే అర్హత లేదు. ఇందాక మీరు లేదు, ఇదంటే నాకు గుర్తొచ్చింది. తెలుగులో బండిరా అని ఒక పదం ఉండేది. కరెక్ట్. అది ఎటు పోయిందో తెలియదు. కరెక్ట్. అంటే చాలా మంది రాయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో దాన్ని బండిరా అంటారు, తెలంగాణలో గుర్రంలో రౌతి అంటారు. గుర్రం అనే పదంలో ఆ బండిరానే పెట్టాలి. బండిరా రాసి మళ్ళీ బండిరా ఉత్తే ఇచ్చేవాళ్ళు. వెళ్ళిపోయింది సార్. చేతి వ్రాత రాసేవాళ్ళు, ఇప్పుడు చేతి రాత అయిపోయింది. చాలా అంటే మన కన్వీనియంట్ కోసం మనం చాలా మార్చుకున్నాం. నాకు ఇప్పటికీ అదే బాధ. లుల్లులు పోయాయి, చా మీద తావత్తిలాగా రాసే చా పోయింది, జా పోయింది. ఈ బండిరాలు మనం సరిగా వాడుకోవట్లేదు. క్షా మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. అక్షరమాలలో 2 సౌండ్లు ఎందుకు, అది గుణింతాల్లో రావచ్చు కదా, కాకి షావత్ ఇచ్చేయచ్చు కదా అని అది కూడా డిబేట్ జరుగుతుంది. అవి మనం కొన్ని అక్షరాలను కోల్పోతున్నాం. ఎందుకంటే ఏ అక్షరానికి సంబంధించిన సొబగు దానికి ఉంటుంది. అవన్నీ అలా ఉంటే ఆ పరిపుష్టత వేరు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకా లాస్ట్గా మనకి అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఏంటంటే సిగ్నేచర్. సో ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ సిగ్నేచర్. సో ఆ సిగ్నేచర్ని కొంతమంది ఈసీజీ రిపోర్ట్ లాగా పెడతారు. కొంతమంది మీరు చూస్తే ఇలా 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 ఉంటుంది కొంతమంది సిగ్నేచర్. కొంతమంది సింపుల్గా పేరు రాస్తారు. తెలుగులో సంతకం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సిగ్నేచర్ని బట్టి కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం కానీ చెప్పే అవకాశం ఉంటుందా? ఎస్. సంతకం అంటే ఏంటంటే నన్ను ప్రపంచం ఎలా చూడాలి అనుకోవడం సంతకం. సంతకానికి ఒక రూల్ అంటూ లేదు. ఇంగ్లీష్లోనే పెట్టాలి, ఆ భాషలో పెట్టాలి, లేకపోతే అక్షరాలు ఉండాలి అని కూడా రూల్ లేదు. సంతకానికి ఉండవలసిన రెండు ఏంటంటే, ఒకటి సరిగ్గా చేయడం, 2 మళ్ళీ చేసినప్పుడు అలాగే చేయడం. ఎగ్జాక్ట్లీ. ఈ 2 ఉంటే ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు సంతకాన్ని. అది మీ ఇష్టం, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే సంతకం చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇక్కడి నుంచి మొదలుపెట్టిన సంతకం కొంచెం పైవైపుకి వెళ్ళాలి. అసెండింగ్ అంటారు దాన్ని. కింద నుంచి మొదలుపెట్టిన సంతకం పైవైపుకి వెళ్ళాలి. 2, దాని క్రింద రాసే గీత కొంచెం పెద్దగా ఉండాలి. చాలా చిన్న గీత రాస్తే సంకుచిత స్వభావం ఉంటుంది. కొంచెం లెంగ్దీ లైన్ రాయగలిగితే అద్భుతమైన సంతకం ఉంటుంది. ఓకే. సార్, అయితే ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది, నేనే స్వయంగా చూశాను, బ్యాంకులో వాడబెట్టిన సంతకం వెళ్ళి తిరిగి ఆడ పెట్టలేకపోయాడు. కరెక్ట్. ఈ రోజుల్లో చాలా మందికి వచ్చే కామన్ కంప్లైంట్ ఇది. ఎందుకంటే పెన్నే వాడట్లేదు మనం. ఎప్పుడో ఒకసారి తీసే సంతకం మాత్రమే పెడుతున్నాం కాబట్టి ఆ సంతకమైనా కొంచెం జాగ్రత్త చేయండి. చాలా కామన్ కంప్లైంట్ బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి నాకేంటంటే, సార్ మా కస్టమర్స్ వాళ్ళ సంతకాన్ని వాళ్ళే మళ్ళీ 2వ సారి అలాగే చేయలేకపోతున్నారు అని. సో దానికి ఒక సజెషన్ ఏంటంటే, అప్పుడప్పుడు రకరకాల మాధ్యమాల్లో
మీరు స్టైలిష్ తీసుకొని ట్యాబ్ మీదైనా ప్రాక్టీస్ చేయండి, పెన్సిల్ తీసుకొని పేపర్ మీద చేయండి, వీలైతే ఇంక్ పెన్ తీసుకొని ఒక నోట్బుక్లో చక్కగా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఓకే ఓకే. ఆ సంతకం మాత్రం మీ వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి సంతకం ఎప్పుడు చేసినా సరే ఎలా చేస్తున్నారో కరెక్ట్గా అలాగే ఉండాలి, అది మీ వ్యక్తిత్వం. ఓకే ఓకే. సో ఇది చూశారు కదా, మల్లికార్జున గారు రైటరింగ్ ఎక్స్పర్ట్, చేతిరాత నిపుణులు. తెలుగులో చెప్పడం ఇష్టం నాకు, అందుకే తెలుగులో చెప్తున్నాను నేను. సో చేతిరాతని బట్టే మన వ్యక్తిత్వం ఉంటుంది, మన మైండ్ పనిచేసేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చేతితో రాసే కొద్దీ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోద్ది. అది నువ్వు టైప్ చేసింది యాడికి వెళ్తుంది, టైప్ చేసింది సిస్టంలోకి వెళ్తుంది, సిస్టమ్ బ్రెయిన్లోకి వెళ్తుంది. టైప్ చేస్తే చేతితో రాస్తే మన బ్రెయిన్లోకి వెళ్తుంది. కాబట్టి నేను మీ అందరికీ తెలుసు కాబట్టి రోజు మార్నింగ్ షోలో చూస్తుంటారు. నేను రోజు ఒకసారన్నా ఈ స్కూల్స్ మీద నేను ఒక చిన్న పోరాటం చేస్తున్నాను సార్, తర్వాత చెప్తాను మీ దాని గురించి. సో ఈ ప్రైవేట్ స్కూల్స్ మీరు ఎలాగూ లక్షల ఫీజులు తీసుకుంటున్నారు, పిల్లల్ని ఎలాగూ మీరు టార్చర్ పెడుతున్నారు, నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలా. సరే, కనీసం తెలుగు భాష ఎలాగూ చావు బతుకుల్లో ఉంది, కనీసం చేతి రాత్రైనా బతికించండి. చిన్నప్పటి నుంచే ప్రీకేజీ ఎల్కేజీ నుంచే ఆ ట్యాబులు ఈ పనికిమాలని అలవాటు చేసి పిల్లలు స్వతహాగా చేత్తో రాయగలిగే స్వభావం వాళ్ళు మర్చిపోయేలా చేయకండి అని సార్ ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మా ప్రేక్షకులందరికీ. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా రాయాలి, అందరూ బాగా రాయాలి. సర్వేజన లిఖినో భవంతు, సర్వేజన ఉల్లేఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.